శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. మా ఆది యాస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ ఏసీఎంఏ కూడా అండి, అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది నాకు. అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ, యాక్చువల్గా అకౌంట్స్ ఆఫీసర్ నేను, సింగరేణి కాలేజ్. ఆ పక్క పెడితే యాక్చువల్గా ఇప్పుడు మనం 20 తారీఖు జూలై నుంచి 26th జూలై వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకుందాం. అంతకంటే ముందరండి, యాక్చువల్గా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్న డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మొత్తం అంతా కూడా చెప్తాను. నేనే మీ ఫోన్ రిసీవ్ చేస్తూ ఉంటా. అంతేకాకుండా ఒకవేళ నిజంగా నేను షూటింగ్లో ఉన్నా, పర్సనల్ పనులలో ఉన్నా, లేకపోతే ఈ జాతకాలు చెప్తున్నా కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను అటెండ్ అవుతాను, మీకు ఫోన్ చేస్తాను. సరే అండి, ముందర ఏంటంటే మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసేయండి, అలాగే వీలుంటే షేర్ చేయండి. అంతగా మీకు నచ్చితే, అంతగా కదండి, మీరు లైక్ చేయడం కాకుండా, షేర్ చేయడం కాకుండా సబ్స్క్రైబ్ చేస్తే చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా మనం ఈ ఆది ఆస్ట్రాలజీని డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా 20 జూన్ నుంచి 20 జూలై 20th జూలై 2025 to 26th జూలై 2025లో ఎలా ఉండబోతోంది ఏంటంటే శ్రావణ మాసం కూడా రాబోతుంది కదా, బ్రహ్మాండంగా ఉండబోతోంది. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ఎందుకంటే గురువు అండర్లో మీరు ఉన్నారు. గురువు యొక్క దృష్టిలో చక్కగా అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. ముఖ్యంగా వేదశాస్త్రంలోనూ, ఈ విజ్ఞాన శాస్త్రంలోనూ ఎక్కువగా మీరు బాగా చదువు విషయంలోనూ బాగా డెవలప్ అవుతారు. చక్కగా ప్రయాణాలు కూడా చేస్తుంటారు, అది ఇష్టం మీకు. పైగా కుజుడు తన ఓన్ భావన చూసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరండి. ఎదురు వాళ్ళ దగ్గర చేయి చాపడం. పైగా భూములు కానీ, అపార్ట్మెంట్స్ కానీ కొనుక్కోవడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో లేకపోయినా అవకాశాలు మాత్రం మీకు నిండుగా ఉన్నాయి. దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎప్పుడు చేసేస్తుంటారండి మీరు. పైగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ, ఎప్పుడు కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు. కొత్త ఐడియాలు వస్తుంటాయి, దాన్ని కార్యరూపాన్ని దాలుస్తుంటారండి మీరు. నిజంగా మీ తమ్ముళ్ళు కానీ, తోబుట్టువులు అంటాం చూరా, వాళ్ళకి బ్యూటిఫుల్గా చాలా బాగుంటుందండి. వాళ్ళకి ఏదైనా ఈ వారంలో మీకు శుభవార్తలు, శుభకార్యాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. విద్యలో బాగా రాణిస్తారు. తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది. ఏదైనా పంచమ స్థానంలో రాహు చాలా తప్పు. అంటే రాహుకి గురుదృష్టి, కుజదృష్టి ఉంది కాబట్టి పర్వాలేదు. అంటే స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో మీకు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కళారంగంలో రచయితలుగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. చిల్డ్రన్ పుట్టే విషయంలో మాత్రం కొద్దిగా చిన్న ఇబ్బందులు ఎదురవుతాయండి. ఎందుకంటే పంచమస్థానం రాహు సర్పదోషంలో ఉన్నాడు, కాలసర్పదోషంలో ఉన్నాడు. ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేయించాల్సిందే. చేయించుకుంటే బ్రహ్మాండంగా ఉంటారు. పైగా పంచమస్థానంలో శని వక్రగతిలో ఉన్నాడు. అంటే మీ రాశికి అదృష్టం ఏంటంటే, మీ రాశికి శుభుడే కాకపోతే పంచమస్థానంలో శుభఫలితాలు ఇవ్వడం. వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఆయన చిల్డ్రన్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంటాడు, ఆడపిల్లల మీద. అంటే కొద్దిగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడము, అదే సంతానం పుట్టేటప్పుడు కొద్దిగా లేట్ అయిపోతూ ఉండడము, ఇలాగ మీకు ఉంటుందండి. స్టాక్ మార్కెట్లో, షేర్స్ మార్కెట్లో కూడా లాసులు రావడానికి అవకాశం ఉంది. సినిమా రంగంలో కూడా ఎక్కువగా రాణించలేకపోవచ్చు. అష్టమాది శుక్రుడు కూడా 8th హౌస్లో ఉండి దశమాధిపతితో కలిసి ఉన్నాడు కదండి. దశమాధిపతితో చంద్రుడు కలిసి ఉన్నాడు. అంటే శుక్రుడితో కలిసిన చంద్రుడు బ్రహ్మాండం. 21, 22 తారీఖులో అష్టమాధిపతి అష్టమస్థానంలో ఉండడం వలన సరళ యోగము అంటాం. సరళ యోగంలో ఉన్న శుక్రుడు ధనప్రాప్తిని, ఆయుర్దాయాన్ని, ఎక్కువ కాలం ధనప్రాప్తిని కలిగేట్ చేయడము, అలాగే మీరు తరవంతరంగా వచ్చే ఆదాయ వనరులు చాలా బాగా ఉండడము, ఇవన్నీ జరుగుతుందండి. దీర్ఘాయుర్దాయం ఉండడానికి అవకాశం ఉంది. బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, అలాగే సుగంధ ద్రవ్యాలు కొనుక్కోవడము, ఇవన్నీ చాలా ఉంటాయి. అంతేకాకుండా భాగ్యస్థానంలో గురుడు, ఇది చెప్పుకోవాలండి. భాగ్య, రాజ్య, లాభస్థానాలు అదరగొట్టేస్తున్నారు కదా. ఇంతకుముందు కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంది, ఇప్పుడు మీకు అలాగా ఉంది. భాగ్యస్థానంలో గురుచంద్రుడి మాటల గజకేసర యుగంలో 23, 24 తారీఖులో లేరా? అంటే భాగ్యస్థానంలో ఉండడం అంటే మహా తేజస్విగా ఉండడము, తెలివితేటలు గలవారుగా ఉండడము, భూములు, వస్తువులు, ఆభరణాలు, గృహాలు, సర్వ సౌఖ్యాలుగా ఉండడము, మీరు మహా విశేషమైన పలుకుబడి కలవారుగా ఉండడము, విశేషమైన పలుకుబడి. అదే కాకుండా పొలిటికల్ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము,
సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడము, ప్రజాదరణ ప్రజాసేవ చేస్తూ ఉండడము, విదేశీ వ్యక్తులతో పరిచయాలు, ప్రభుత్వ సంస్థలు పనిచేయడాలు, అలాగే పెద్ద పెద్ద ఆఫీసర్స్గా మీరు ఉండడాలు అద్భుతంగా ఉన్నాయండి. గురుచంద్రులు భాగ్యంలో ఉండడం వల్ల సంపదలు పెరగడము, విదేశీ పర్యటన చేయడము, ఉన్నతమైన విద్యరీత్యా విదేశాలు వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము, గురువుగారి పీఠాధిపతులతో కలిసి తీర్థయాత్రలు చేయడము, అలాగే మీరు చేస్తున్న బిజినెస్లు, ఫైనాన్స్, అకౌంట్స్, అలాగే బ్యాంకింగ్ రంగం, అలాగే విద్యా సంస్థలు, ఆడిటర్స్, అలాగే డాక్టర్స్కి అంత అద్భుతంగా ఉందండి. లాయర్స్కి ఈ భాగ్యస్థానం అనేది చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఇంకా చెప్పుకునేటప్పుడు చాలా ఉంటుంది. ఏదైనా దశమంలో రఘుబుద్ధులు దిగ్బలం, 10th హౌస్లో రఘుబుద్ధులు దిగ్బలంలో ఉన్నారు వాళ్ళు. పైగా మీ రాశి చరరాశి 10th హౌస్ చరరాశి అవడం వల్ల డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు విదేశ పర్యటన చేయడానికి అవకాశం ఉంది. మీ వృత్తిరీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయం, వెళ్తారు. మీ జాతకాల ప్రకారం చూసుకోండి, కావాలంటే వెళ్తారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి బాగా విశేషమైన పలుకుబడి, ఆదరణ బాగుంటుంది. అంటే CA, ఆడిటర్స్గా బాగుంటారండి మీరు బాగా అద్భుతంగా ఉంటుంది. పైగా రఘుబుద్ధులు కలిసి ఉండడం వలన, మీకు దశమస్థానం ఉండడం వల్ల మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. దశమ రవి దిగ్బలుడు, అందుకే కదండి పొలిటికల్ రంగంలో మీకు మంచి పదవులు వస్తున్నాయి కదండి. నిజంగా దశమంలో రవి అద్భుతం. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్పక్కర్లా. చూడండి భాగ్యస్థానం ఎంత బాగుందో, అంతకంటే ఎక్కువ రెట్టింపు దశమస్థానం, రాజ్యస్థానం మంచి అద్భుతం. అంతకంటే రెట్టింపు లాభస్థానం. 11వ భావంలో కుజగతులు మాటల అమ్మ బాబాయ్. 8th హౌస్, 9th హౌస్, 10th హౌస్ అండ్ లాభస్థానం 11వ హౌస్. కుజగతులు ఉన్నారంటే విశేషమైన సంపదలు పొందుతారు. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం చూసారా, విశేషమైన లాభాలు ఉంటాయండి. అలాగే మంత్రి పదవులు సిద్ధిస్తాయి, మంత్రులుగా ఉంటారు, బాగా ధన సంపాదన ఉంటుంది, విశేషమైన పలుకుబడి కలిగి ఉంటారు. 11వ భావంలో కుజగతులు సామాన్యం కాదు. మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నా, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులైనా, ఎక్కడున్నా సరే, ఏ బిజినెస్లో ఉన్నా సరే, అదే ఏ ఉద్యోగ సంస్థల్లో ఉన్నా ధనప్రాప్తి కలుగుతుంది, ప్రమోషన్స్ వస్తాయి. ఇలా చెప్పుకుంటే చాలా ఉంది కదండి. అందుకనే రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల, శనీశ్వరుడు మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు దుర్గా అమ్మవారిని కొలవడము, అలాగే విశేషంగా మనకి సంతోషంగా ఉండేవారు ఎవరంటే సంతోష మాత అమ్మవారు, నిత్య సంతోష అమ్మవారు పూజించడం వల్ల ఎప్పుడూ నిత్యంగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తారండి. ఆవిడ ఎప్పుడు మర్చిపోకూడదు ఏంటంటే నిత్య సంతోష అమ్మవారిని ఫస్ట్ ప్రప్రథమంగా ఆవిడని పూజించాలి. సరే, అది వేరే మనకి మీ ఇష్టం అనుకోండి. ఆవిడ పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. 12 రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు, అలాగే రెమెడీసు, పరిహారాలు అంటాం చూసారా, ఇవి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ మొత్తం 12 రాశుల వాళ్ళకి ఎక్కువగా ప్రభావం ఉండేది అంటే జనాలందరికీ కూడా రాహు ప్రభావము, శనీశ్వర ప్రభావం, ఇంకోటంటే కాలసర్ప దోషం. ఈ 3 ప్రభావాలు చాలా ఎక్కువ అన్ని రాశుల వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఎక్కువ అలాగ ఉన్నాయండి. శనీశ్వర దోషం కూడా ఎక్కువ ఉంది. ముఖ్యంగా రాహు గురించి చెప్పుకుందాం. రాహు ప్రభావం ఉండడం వల్ల మరణ మాత్రలు వినడము, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, అలాగే పీడ, అలాగన్నీ ఉంటాయి. అటువంటివన్నీ దోష పరిహారాల కోసము శుక్రవారం కానీ మంగళవారం కానీ కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, నిత్య సంతోషి అమ్మవారిని మనసారా పూజించడం వలన దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయండి. అంతేకాకుండా కేతువు కూడా మనకి ఉన్నాడు కాబట్టి మనం పౌర్ణమి వెళ్ళిన చవితి పూట స్వామివారిని పూజించడం వల్ల, గరిగితో పూజించడం వల్ల, గణపతి ఆరాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. గణపతిని మల్లెపూలతో పూజించడం చాలా విశేషమైన సంపదలు, ఐశ్వర్య ప్రాప్తి, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి కాలసర్ప దోషం పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ. సెకండ్ పాయింట్, శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఆల్మోస్ట్ చాలా రాశుల వరకు కూడా ప్రబలమైన దోషకారకుడు అయిపోయాడు. అలాగా నవంబర్ వరకు ఉంటాడు ఆయన, ప్రబలమైన దోషాన్ని ఇస్తుంటాడు అన్ని రంగాల్లో, అన్ని విధాలుగాను. కానీ శనీశ్వరుని శాంతింపజేయాలి అంటే శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఆంజనేయ స్వామిని వారిని నిత్యం పూజించవలసిందే, సింధూరంతో పూజించవలసిందే. వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర వెలిగించడం వలన, అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన 23వ తారీఖుని పైగా మాస శివరాత్రి వస్తుంది ఉన్నాయి. ఆ రోజుని ప్రదోషకాలంలో శివుణ్ణి అభిషేకించి శివుడికి మారేడు దళాలు మల్లెపూలతో పూజించడం వలన భార్యాభర్తలు కలిసి ఉంటారు. మల్లెపూలతో పూజిస్తే అలాగే మారేడు దళాలతోటి, మల్లెపూలతోటి, అలాగే తులసి దళాలతో పూజించడం వలన
నిత్యము స్థిరమైన లక్ష్యం మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు దోషం కూడా పోవాలని ఇంకోటి చేయాలండి. శనీశ్వరుడు దోషం పోవాలంటే గాయత్రి మంత్రం రోజు 108 సార్లు జపించడం వలన, సూర్య నమస్కారాలు చేయడం వలన, సూర్య నమస్కారాల కంటే ముందర గాయత్రి మంత్రం చేయడం వలన, తల్లిదండ్రులకి సేవ చేయడం వలన, పెద్దలకి సేవ చేయడం వలన, గురువుగారుని పూజించడం వలన, అలాగే పెద్దలని, అలాగే కొద్దిగా బీదలని, పెద్దవారిని, అంటే కొద్దిగా డబ్బు లేని వాళ్ళు అంటారు సార్, అలా వాళ్ళని ఆదుకోవడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోయి తీరతాయి. కాబట్టి మీరు రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన దోషాలు పరిహారం అవ్వడానికి ఇప్పుడు చెప్పినటువంటి ఏది చేసినా పరిహారం మీకు మంచి జరుగుతుందండి. ఏదో ఒక్కటి చేసినకుండా. కానీ 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనం శ్రావణ మాసంలో ఉన్న ఉత్తమ ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే మన శ్రావణ మాసంలో పూజించాల్సిన విధి విధానాలు ఏంటో అసలు సపరేట్ వీడియో కూడా చేసుకుందామండి. సో మీ 12 రాసుల వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.